ఏం తీసుకొస్తున్నావు తమ్మి? చికెన్ తీసుకొస్తున్నానే. మరి కవర్ పెద్దది పట్టుకొస్తాను. నీకు తెలియదు, మందు కూడా తెచ్చుకుంటున్నా. మళ్ళీ ఏం పోవాలని లేట్ అయింది కదా. తెచ్చుకోవాలి. నువ్వేం తెచ్చినా? ఈ రెండు మటన్ తీసుకొచ్చి పొద్దుగాల ఇచ్చిన వదినకు కొంచెం కూడా తెచ్చుకున్నావు మరి మందు. ఇక మళ్ళీ పోయేస్తాయి మార్కెట్ దాకా. లేట్ అయింది. చికెన్ తెచ్చినా, చికెన్ అడిపోతుందిగా. ఈ చికెన్ దానికి గింత సేపా? ఇలా పండుగ చాలా మంది ఉన్నారు లైన్ ఇంత బాగా ఏం తెచ్చినా? మందు తెచ్చుకున్నా. నువ్వేనా? మాకేమైనా ఉందా లేదా? తీసుకొస్తా, నీకు కూడా స్ప్రైట్ తీసుకొస్తా. తొందరగా అండు. తెచ్చుకున్నావు చదువుకుంటున్నావు బిడ్డ? ఎగ్జామ్స్ కదా బాపు, చదువుకుంటున్నా. అయితే అమ్మేంద్రా వంట చేస్తుంది అమ్మా. కూరుడు కింద నీ కూర పాడగాని ఏం కూర తెచ్చి పాడాను? పొద్దు నుంచి ఉడకబెడుతున్నా, అది ఉడకలేదు మన లెక్క. పొడి అయ్యో ఉడికేదా కాగినా కానీ ఉమ్మగిలేదా కాగవా? అయితుంది. నేను చేసుకున్న కాడికి నా జీవితం కూడా గట్లే ఉడుతుంది. తుక్కపేక అని. అబ్బో నేను కూడా అదే అనుకుంటున్నా. అదో ఎట్లా అనుకుంటావు? శీరక్కరవాయనా రేగక్కరవాయనా? అవును, ఏ అర్రలో పెట్టానో తెలుస్తలేదు. అక్కడ బీరు కూడా దాచి పెట్టుకోపు. అది నా అమ్మగారు ఇచ్చింది. ఎవరిస్తుందో పనికొస్తుందా లేదా? అబ్బో నీ అడవిలకైతే పెడతావు, వచ్చినప్పుడల్లా సంచులు నింపి పంపిస్తావు. మరి ఇంటికి పెద్ద కొడుకువి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, జ్యేష్ఠ పలు అడుగుదామని ఏమన్నా ఉందా? ఎంతసేపు నాన్న తమ్ముడు చెల్లె పెళ్ళాం మీద పిల్లల మీద ఉంటారో మంచిగుండు. నూరు ఒకటి పెంచిన ఏది లేదు కానీ నీకు అది కూడా లేదుగా. అది లేకనే మరి నీతో వాడు ఎడతాను, లేకపోతే వీకపోదు. నువ్వు గట్లున్నావు కాబట్టి మా రాతలకి ఇట్లున్నాయి. బాధాది తీసుకొస్తా. అర్థం చేసుకునే తెలివి లేదు కానీ వీళ్ళలో ఎక్కువ ఉంది. చదువుకొని వాళ్ళు పని చేసుకోరు. ఏందే ఏమంటున్నావు? నేనేమన్నది? ఆమె చదువుకుంటుంది ఏదో. వినబడుతుంది. వెనకట్కాలో సామెత చెప్పినట్టే ఉంది నా ముచ్చట. నీది గట్లే ఉన్నది. గుమ్మడికాయలు దొంగ బుధాలు చూస్తున్నాడు.